గురుభ్యో నమః. హోలాష్టకం ఫిబ్రవరి 4, 2026. హోలాష్టకం ప్రారంభం మరియు ముగింపు. గ్రహాల ఉగ్రత మరియు శాంతోపాయాలు. ఫల్గుణ మాసం శుక్లపక్షంలో అష్టమి తిథి నుండి హోలాష్టకం ప్రారంభమవుతుంది. ఇది మరియు 8 తిథుల వరకు సాగుతుంది. ఫల్గుని పూర్ణిమ రోజున హోలాష్టకం ముగుస్తుంది. హోలాష్టకంను అశుభ సమయంగా పరిగణిస్తారు. ఈ కారణంగా ఎటువంటి శుభకార్యాలు చేయరు. అసలు హోలాష్టకంలో 8 ప్రధాన గ్రహాలు ఉగ్రంగా ఉంటాయి. ఇలాంటి సమయంలో ఏదైనా పని చేస్తే దాని శుభ ఫలితాలు పొందలేరు. ఈ కారణంగా హోలాష్టకంలో మాంగళిక కార్యాలన్నీ నిషేధించబడ్డాయి, అంటే మంగళకరమైనవి. ఈసారి హోలాష్టకం 8 రోజులు ఉంటుంది. హోలాష్టకంలో ఏ గ్రహాలు ఉగ్రంగా ఉంటాయి, ఆ గ్రశాంతికి ఉపాయాలంటే తెలుసుకుందాం. ఈ సంవత్సరం హోలాష్టకం ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభమవుతుంది. ఆ రోజు మంగళవారం అవుతుంది. పంచాంగం ప్రకారం ఫల్గుణ శుక్ల అష్టమి తిథి ఫిబ్రవరి 24 ఉదయం 7:01 గంట నుంచి ఫిబ్రవరి 25 ఉదయం 4:51 వరకు ఉంటుంది. ఉదయ తిథి ఆధారంగా హోలాష్టకం ఫిబ్రవరి 24 నుండి ప్రారంభమవుతుంది. హోలాష్టకం ముగింపు ఫల్గుణ పూర్ణిమ నాడు జరుగుతుంది. పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం ఫల్గుణ పూర్ణిమ తిథి మార్చి 2వ తారీఖు సాయంత్రం 5:55 గంటలకు ముగుస్తుంది. మరియు ఇది మార్చి 2 సాయంత్రం 5:55 ప్రారంభమై మార్చి 3 సాయంత్రం 5:07కు ముగుస్తుంది. అలాగనుకుంటే మార్చి 3వ తారీఖు హోలాష్టకం ముగుస్తుంది. హోలాష్టకంపై 8 గ్రహాలు ఉగ్రంగా ఉంటాయి. ఫిబ్రవరి 24న ఫల్గుణ శుక్ల అష్టమి రోజు చంద్రుడు ఉగ్రంగా ఉంటాడు. ఫిబ్రవరి 25 నవమి నాడు సూర్యుడు ఉగ్రంగా ఉంటాడు. ఫిబ్రవరి 26 శుక్ల దశమి శని ఉగ్రంగా ఉంటాడు. ఫిబ్రవరి 27 ఏకాదశి శుక్రగ్రహం ఉగ్రంగా ఉంటుంది. ఫిబ్రవరి 28 ద్వాదశిలో బృహస్పతి ఉగ్రంగా ఉంటాడు. మార్చి 1 త్రయోదశి బుధుడు ఉగ్రంగా ఉంటాడు. మార్చి 2 చతుర్దశి మంగళగ్రహం ఉగ్రంగా ఉంటుంది. మార్చి 3 పూర్ణిమ నాడు రాహుగ్రహం ఉగ్రంగా ఉంటాడు. గ్రహశాంతి కొరకు ఉపాయాలు. హోలాష్టకం యొక్క 8 రోజులు ప్రజలకు సవాల్తో కూడుకున్నవిగా ఉంటాయి. ఏ రోజు ఏ గ్రహం ఉగ్రంగా ఉంటాడో ఆ రోజు అతనికి శాంతి కొరకు బీజమంత్రాన్ని జపించండి. హోలాష్టకం గ్రహశాంతి కొరకు ప్రతిరోజు నవగ్రహ పూజ చేయండి. నవగ్రహ పీడాహార స్తోత్రం పఠించండి. హోలాష్టకంలో మొదటి నుండి చివరి రోజుల వరకు భగవాన్ విష్ణు మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయను 1008 సార్లు జపించండి. హోలాష్టకం యొక్క 8 రోజులలో చంద్రుడు, సూర్యుడు, శని, శుక్ర, బృహస్పతి, బుధ, మంగళ మరియు రాహువులకు సంబంధించిన దానాలు చేయండి. నవగ్రహ శాంతి కొరకు హవనం పూజ చేసుకోవచ్చు. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.